ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అలాగే స్టిచ్చింగ్ కూడా చూద్దాము. ఈ కస్టమర్ అయితే మనకు ఈ బ్లౌజెస్ 1 ఇయర్ క్రితం అయితే ఒక 7 కలర్స్తో వేయించుకున్నదండి. డిజైన్ అయితే ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా ఉంది. పింక్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేసి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను. మధ్యలో రామా గ్రీన్ లీఫ్లకు అలాగే మిడిల్లో కూడా ఇచ్చాను. కొమ్మ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగుందండి ఈ వర్క్ అనేది. హ్యాండ్స్కి మొత్తం కూడా ఎల్బో కాకుండా అలా షార్ట్ కాకోకుండా మధ్యలో అన్నమాట పెట్టేసుకున్నది. బ్లౌజెస్ అయితే మిడిల్గా పెట్టేసుకుంది అన్నమాట బ్లౌజు. ఈ విధంగా ఓవరాల్గా అయితే వచ్చేసింది. వెనక బుటీస్ అన్నీ కూడా ఓన్గా అయితే డిజైన్ చేశాను. మొత్తం ఈ విధంగా బ్లాక్కి అనేక రకాలుగా శారీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ చెల్లికి అని చెప్పేసి ఇది పింక్ బ్లౌజ్ అనమాట. ఈ మధ్యలో ఇచ్చిందనమాట మనకి స్టిచ్చింగ్ చేయమని. సేమ్ అక్క అదేవిధంగా స్టిచ్ చేయండి అని చెప్పేసి పింక్ మీద అయితే డిజైన్ చేయించుకుంది. వెనక బుటీస్ ఒకటి మార్చేసి మనం మొత్తం ఓవరాల్గా ఈ బ్లౌజ్కి పింక్ కాబట్టి పింక్ కాంబినేషన్ ఏ విధంగా అంటే వైట్ ఫ్లవర్స్ అన్నీ కూడా యూజ్ చేసి గోల్డ్ అనేది ఎక్కువ ఎలివేట్ చేశాము. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అయితే పెట్టమన్నారు. అదేవిధంగా మొత్తం కూడా గోల్డ్ అనేది ఎక్కువ యూజ్ చేసాము. ఫ్లవర్స్ అన్నిటికీ కూడా వైట్ ఇచ్చేసి గ్రీన్ కూడా అక్కడక్కడ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా కొమ్మల్లాగా, అదేవిధంగా మనం ఎంబ్రాయిడరీ అయితే స్టిచ్ చేశాము. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ అనేది ఇచ్చాము. ఓవరాల్గా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ విధంగా అయితే స్టిచ్ చేశాము. ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ విధంగా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ మధ్యలో అనేది స్టోన్ అయితే యాడ్ చేశాను. చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడక్కడ, ఆ చిన్న ఫ్లవర్స్ కూడా వైట్ అనేది యూజ్ చేశాను. కొమ్మలకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్న దానికంతా కూడా గ్రీనే యూజ్ చేశాను. ఇది పింక్ కాబట్టి మనం వేరే కలర్స్ కనపడవు కానీ అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేశాము. అదేవిధంగా పెద్ద ఫ్లవర్కి అయితే అవుట్లైన్ ఎలా ఇచ్చానో అదేవిధంగా బ్యాక్ మొత్తం కూడా ఓవరాల్గా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది ఇచ్చేసి స్టోన్ అయితే ఇచ్చాము. ఇది ఆవిడ గారే స్టిచ్ చేసుకుంటామన్నారు కాబట్టి ఓన్లీ మనకు వర్క్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ఓవరాల్గా బ్యాక్ అంతా ఈ విధంగా ఉంది. హ్యాండ్ వచ్చేసి ఇట్లా స్టిచ్చింగ్ అయితే ఎంబ్రాయిడరీ చేశాము. అంతా కూడా ఫినిషింగ్ అనేది మన దగ్గర చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ కొమ్మ ఉంది కదండి, చిట్టి ఆ కొమ్మ దగ్గర అంతా కూడా గోధుమ కలర్ లాగా స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ అయితే యాడ్ చేశాను. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ షార్ట్ హ్యాండ్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా స్టిచ్ చేశాము. ఎల్బో కూడా పెట్టేసుకోవచ్చు, కానీ షార్ట్ హ్యాండ్కి అయితే ఫుల్ అనేది వస్తుంది వర్క్ అంతా కూడా. ఇంకా మనకు ప్లెయిన్ క్లాత్ అనేది లేకోకుండా వస్తుందన్నమాట. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేనైతే వేశాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అది వారి ఇష్టం అన్నమాట. మొత్తంగా వైట్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడండి. ఇట్లా మనకు మల్టీ కలర్ శారీస్కి యూజ్ చేసుకునే విధంగా ఈ డిజైన్ అయితే ఉంటుంది. జరీ లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుందండి. అవుట్లైన్ అంతా కూడా కింద బార్డర్కి జరీ యూజ్ చేసాము. అలాగే లీఫ్కి అంతా కూడా ఎల్లో జరీ అన్నమాట. ఈ విధంగా మొత్తం హ్యాండ్స్కి అంతా కూడా చాలా నీట్గా మొత్తం ఈ విధంగా ఉంది. టోటల్గా ఫ్రంట్ భాగం అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్. స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. హెవీ వర్క్ లాగా ఉంటుంది బ్యాక్ అంతా. హ్యాండ్కి మొత్తం కూడా బ్లాక్ బ్లౌజ్ చూపించాను కదా, అదే మోడల్లోనే ఇది కూడా. బ్యాక్ వచ్చేసి మొత్తం మనం ఫ్లవర్స్ ఒక్కటి మార్చామన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా సేమ్
కస్టమరే స్టిచ్ చేయించుకుంటామన్నారు. ఓన్లీ వర్క్ మాత్రమే వేయమన్నారు. మనం వచ్చేసి శారీలో ఉన్న కలర్ కాంబినేషను థీమ్ని బట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. వర్క్ అనేది ఒక లోటస్ ఫ్లవర్ లాగా వచ్చి ఒక బంచ్ లాగా అయితే వర్క్ అంతా కూడా వస్తుంది. శారీలో ఉన్న లైట్ గోల్డ్ అయితే అవుట్లైన్ మొత్తం కూడా ఇచ్చేసి గ్రీన్ అనేది శారీలో ఉందన్నమాట. ఆ శారీలో ఉన్న ఫ్లవర్ అంతా కూడా మనం ఇట్లా ఇచ్చాము. చిన్న ఫ్లవర్కి ఒకే కొమ్మ వచ్చినట్లుగా అదే విధంగా చిన్న లీఫ్ లాగా ఉంది కదా అక్కడక్కడ, దానికి కూడా గోధుమ కలర్ అయితే యూజ్ చేసాము. గోల్డ్ అలాగే గ్రీన్ ఫ్లవర్స్కి గోధుమ కలర్ అనేది ఉంది. శారీలో బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ ఉంది, గోల్డ్ రెడ్ వచ్చేసి ఉందన్నమాట. శారీలో థీమ్ అంతా ఈ విధంగా ఉంది. మంచి షైనింగ్ ఎలివేట్ అవుతుందండి. శారీ అయితే చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వేయమని అయితే మనకి ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా బార్డర్ అనేది ఇక్కడ నెమిలి బంచెస్ అయితే వచ్చేసాయి కదా బార్డర్లో. అదేవిధంగా ఈ థీమ్ని బట్టి మనము బ్యాక్ సైడ్ వచ్చేసి 2 నెమళ్ళు వచ్చే విధంగా చూస్ చేసుకొని ఫ్లవర్స్కి అంతా ఇట్లా చిట్టి చిట్టి కొమ్మలు ఈ విధంగా ఉంది కదా తీగలాగా, అట్లా మనము కాంబినేషన్ని మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాము. అంతా గ్రీన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఫ్లవర్కి అనేది గోల్డ్ ఇచ్చాను. కొమ్మలు అయితే శారీలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మనం ఇక్కడ కొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ వచ్చేసి ఇట్లా అంచులో ఉన్న నెమిలి బంచెస్ని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా ఇచ్చాము. మొత్తం ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. డిజైన్ అయితే వేయించుకున్నది కస్టమరు. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసింది కాబట్టి అక్క నేనైతే హ్యాండ్కి బార్డర్ ఒకటి ఉంచేసుకుంటాను, బ్యాక్ ఫ్రంట్ అనేది వర్క్ వేయండి అని చెప్పి ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.